Cook for Amma, episode 17. Today I made chicken palav with kebab and gave it to Saraswathamma. Saraswathamma 7 years నుంచి ఫ్రూట్స్ అమ్ముతూ ఉన్నారు. ఎర్లియర్ చాలా వర్క్సే చేశారు. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏ వర్క్ తనకు దొరకలేదు. లైఫ్ చాలా కన్ఫ్యూజ్ చేసేసింది. దెన్ షీ డిసైడెడ్, నేను ఏదో ఒక పని చేయాలి, నా ఫ్యామిలీని చూసుకోవాలి. అండ్ దెన్ షీ స్టార్టెడ్ సెల్లింగ్ ఫ్రూట్స్ ఆన్ ద స్ట్రీట్. ఈ జర్నీలో తన డాటర్ తనకు చాలా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఎందుకు? మన లైఫ్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో బెటర్ అవుతుంది అని ఒక చిన్న హోప్తో. నేను తన దగ్గర ఒక కామ్నెస్ అండ్ ఒక ఇన్నోసెన్స్ చూశాను. కానీ దానికి మించి తనకున్న విల్ పవర్, అది చాలా ఇన్స్పైరింగ్. తనకి ఎంత నమ్మకం ఉందంటే, మేము ఖచ్చితంగా సక్సెస్ అవుతాము, ఖచ్చితంగా లైఫ్లో సెటిల్ అవుతాము, అది మా పిల్లల ద్వారానే అని ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారో. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న ఒక చిన్న మాట, ఎవరు మన వాల్యూని డిసైడ్ చేయరు. మన పని, మన కమిట్మెంట్, అవి మన జర్నీని క్రియేట్ చేస్తాయి. నువ్వు నమ్మకంగా ముందుకు వెళ్తున్నావా? గుర్తుపెట్టుకో, ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నువ్వు తప్పకుండా నువ్వు అనుకున్న లైఫ్ నీ చేతుల్లో ఖచ్చితంగా వస్తుంది. నేను కోరుకుంటున్నాను, ఐ విష్ దాట్ సరస్వతమ్మ అన్ని హార్డ్షిప్స్ నుంచి బయటకు వచ్చేసి తన కోరిన హ్యాపీ అండ్ పీస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలని. దిస్ మీల్ ఇట్స్ అ స్మాల్ గ్రాటిట్యూడ్ ఇలాంటి అమ్మలకి, ఎవరైతే ప్రతిరోజు మనల్ని ఇన్స్పైర్ చేస్తున్నారో.